వాళ్ళకి పిల్లని ఎవరైనా ఇస్తారంటావా? ఏమో మొన్న నాకు అవన్నీ ఏం తెలుసు. డబ్బులు మాత్రం మంచిగా సంపాదిస్తున్నావు కదా, ఇస్తారులే. నీకు జోక్ చెప్పాలన్నా సృజన, మా నాన్న అంట అరే నీ కొడుకు బీటెక్ చేసిండు కదా ఇంట్లో ఖాళీ కూడా ఏం చేస్తుండ్రు అంటున్నాంట. మా నాన్నకి ఏం చెప్పాలని అర్థం కాక ఇక నన్ను అడుగుతాను ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అట్లనే అన్నారు. మీ ఫ్రెండ్ వాళ్ళ అన్న బీటెక్ చేసి ఇంట్లోనే ఉంటున్నాడని. వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. ఇంకో చూసినావా నేను చేసే పనికి ఏమైనా వాల్యూ ఉందా? కష్టమే ఇట్లయితే నాకు ఫ్యూచర్లో పిల్లనిచ్చుడు. నీకు పిల్లని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మొన్న ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేసుకొని ఉంటావు కదా, అందుకే పైకి వచ్చి ఫోన్ పట్టుకొని ఉన్నావు. మళ్ళీ అట్లానే అంటానే సృజన, నేను నీకు నిన్ననే చెప్పినా నాకు స్టార్ మార్కెట్తో కాపురం చేసేది సరిపోతుందని చెప్పి. నాకు ఎవ్వరు లేరు, సింగిల్ ఇక్కడ. జోక్ చేయకు మొన్న, అయినా నీ పర్సన్స్ నాకెందుకు చెప్తావులే. హలో పర్సనల్స్ మెయింటైన్ చేసేంత పర్సనాలిటీ కాదు నాది. ఏదైనా ఓపెన్గానే ఉంటా అంతే. సర్లే నమ్మినా కానీ చెప్పు, నాకు మార్కెటింగ్ క్లాసెస్ ఎప్పుడు తీసుకుంటావు? చెప్తా కానీ దానికంటే ముందు నువ్వు ఓ పని చేయి. యూట్యూబ్లోకి వెళ్ళి డే ట్రేడర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్తే నీకు ఆ బ్రో చెప్పే వీడియోస్